ఈరోజు వార ఫలితాలు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన విషయాలను తెలుసుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. విందు భోజనాలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి, పిల్లల విషయంలో అభివృద్ధి. మీ జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల గురించి ఆలోచిస్తారు. శివాలయ దర్శనం, పట్టు వస్త్రాలు ఉత్తమం. తదుపరి వృషభ రాశి. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్దల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. విందు భోజనాలు చేస్తారు. వెండి బంగారం కొంటారు. ఇతరులకు సేవ చేస్తారు. అనూహ్యంగా ధనం లభిస్తుంది. సముద్రం, నదీ తీరాల వద్ద సంచారం చేస్తారు. నూతన గృహప్రవేశాలు చేస్తారు. మహాలక్ష్మి దర్శనం, పట్టు వస్త్రాలు ఉత్తమం. తదుపరి మిథున రాశి. అదృష్టవంతమైన కాలం. అనేక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఒకరి ఆరోగ్యం విషయంలో గురించి ఆలోచిస్తారు. దూరపు వ్యక్తుల నుండి ధనాన్ని పొందుతారు. కళారంగంలో పాల్గొంటారు. కొందరికి సహాయం చేస్తారు. బంధువులు వస్తారు. భూమి విషయంలో ఆలోచిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆకుపచ్చ వస్త్రాలు ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. నూతన పదవిలో ఉంటారు. మీ ఆలోచనలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. మందులు వాడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కళారంగంలోని వారికి విజయం. విదేశాల నుండి బంధువులు వస్తారు. శివాలయ దర్శనం, శివారాధన, ఎరుపు రంగు వస్త్రాలు ఉత్తమం. తదుపరి సింహరాశి. గురుబలం బాగున్నది. అనేక విధాల లాభదాయకం. ప్రయాణాలలో జాగ్రత్త. అధికారుల సహకారం లభిస్తుంది. ధనం విషయంలో జాగ్రత్త. దేవాలయాలను దర్శిస్తారు. గృహంలో అలంకరణ చేస్తారు. బంధువులలో ఒకరి గురించి ఆలోచిస్తారు. ఎరుపు రంగు వస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పఠించడం ఉత్తమం. తదుపరి కన్యా రాశి. నూతన పదవి లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. రాబోయే కాలం చాలా బాగున్నది. భూమి, వాహనాలు లభిస్తాయి. పట్టు వస్త్రాలు పొందుతారు. శత్రువులను జయిస్తారు. నూతన గృహం గురించి ఆలోచిస్తారు. గ్రామదేవత దర్శనం, ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం ఉత్తమం. తదుపరి తులారాశి. దేవాలయ దర్శనం, విదేశాయనం చేస్తారు. వ్యాపారవేత్తలకు ప్రయోజనం. విందు భోజనం చేస్తారు. మంచి పేరు లభిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి. స్థానాచలనం, దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోని ధనలాభం. మహాలక్ష్మి స్తోత్రం, పట్టు వస్త్రాలు ధరించడం ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అనేక విధాల మంచి కాలం. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. విదేశాయనం లాభంగా ఉంటుంది. నూతన గ్రంథ ఆవిష్కరణ జరుగుతుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శని స్తోత్రం, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. జీవితంలో మంచి మార్పులు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. జంతువులతో జాగ్రత్త. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సాంకేతిక పరికరాలను అమర్చుకుంటారు. నూతన వస్త్రాలను కొనెదరు. వ్యాపారంలో నూతన ఆలోచనలు చేస్తారు. చంద్ర స్తోత్రం, ఆకుపచ్చ వస్త్రాలు ఉత్తమం. తదుపరి మకర రాశి. అనేక విధాల అభివృద్ధి. విద్యలో రాణింపు. సంఘంలో మంచి పేరు వస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. కొండలు, నదుల వద్ద జాగ్రత్త. భార్య వలన లాభం. ఆనందం. ఒక నూతన వ్యక్తి వలన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. శివారాధన, నీలం రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. తదుపరి కుంభరాశి. తూర్పు, దక్షిణ దిక్కు ప్రయాణాలు చేస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థానాచలనం జరిగే అవకాశం ఉన్నది. ప్రయాణాలలో జాగ్రత్త. వాహన లాభం. కళాకారిణీల వలన లాభం.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నీలం రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. తదుపరి మీనరాశి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వేద పండితుల ఆశీర్వాదం లభిస్తుంది. అధికారుల వలన ప్రయోజనం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. అధికారుల వలన లాభం. ధనం విషయంలో జాగ్రత్త. కళారంగంలోని వారికి లాభదాయకం. విష్ణు సహస్రనామం పట్టు వస్త్రాలు ధరించడం ఉత్తమం. ఇలానే ప్రతివారం వారఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.